Good morning, students. Welcome to Siva Competitive Shortcuts. Today class fractions భిన్నాల్లో పార్ట్ 2. గత క్లాస్లో ప్రీవియస్ క్లాస్లో మనం పార్ట్ 1 వీడియో గురించి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు పార్ట్ 2లో భాగంగా కంటిన్యూషన్ క్లాసు ఫ్రాక్షన్స్. అందులో మోడల్ నెంబర్ 8. మోడల్ నెంబర్ 8 ఎలా ఉంటుందంటే చూడండి, 1/3 మరియు 4/5 మధ్య ఉండే భిన్నం ఏది ఇలా అడగచ్చు. అంటే 1/3 మరియు 4/5 మధ్య ఉండే భిన్నం ఏది, ఈ రెండింటి మధ్యలో ఉండే భిన్నం ఏది ఉంటుందని అడుగుతున్నాడు. ఏమంటుంది? ఏం సింపుల్ అంటే మధ్యలో ఉందన్నాడు. 1+4/3+5. చూడండి, 1+4 3+5 అంటే 5/8 ఇదే మధ్యలో ఉంటుంది. 1/3కి 4/5కి మధ్యలో 5/8 అనే భిన్నం ఉండడం జరుగుతుంది. ఇదే సింపుల్. ఇందులో ఇంకో ప్రాబ్లం చూడండి. ఈ క్రింది భిన్నాల్లో ఏది 3/4 కంటే పెద్దది మరియు 3/4 కంటే పెద్దది మరియు 5/6 కంటే చిన్నది. చూడండి, 3/4 కంటే పెద్దది, 5/6 కంటే చిన్నదే ఉండాలి. 3/4 కంటే పెద్దది, 5/6 కంటే చిన్నదే ఉండాలి. ఆప్షన్ చూడండి. ఆప్షన్స్ 1/2, ఆప్షన్ 2 2/3, ఆప్షన్ 3 4/5, ఆప్షన్ డి 9/10. ఇలా ఇచ్చాడండి ఆప్షన్స్. ఇలా ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే 2 మెథడ్స్లో చేద్దాం. దానికన్నా ముందుగా ఏం చేస్తామంటే 3/4 కన్నా పెద్దది అవ్వాలి, 5/6 కన్నా చిన్నది అవ్వాలి. అంటే ఈ రెండింటిలో మధ్యలో ఉండాలి. ఇండైరెక్ట్గా ఏమి అడిగాడు? 3/4కి 5/6కి మధ్యలో ఉన్న భిన్నము ఏదైనా అడిగాడు. 3+5 ఎంత? 8. 4+6 10. 8/10 అని రావాలి. ఇందులో ఎక్కడ లేదని మీకు డౌట్ రావచ్చు. కానీ ఇది సింప్లిఫికేషన్ అవుతుందా లేదా చూడండి. 2తో అవుతుంది. 2 4 జార్ 2 5 జార్ అంటే 4/5. ఆప్షన్ ఏది? సి ఆప్షన్ 4/5. ఇలా కూడా అడుగుతాడు. అర్థమవుతుందండి. ఏమి అడిగాడు? 3/4కి మరియు 5/6కి అంటే 3/4 కన్నా పెద్దది అవ్వాలి, 5/6 కన్నా చిన్నది అవ్వాలి. అంటే ఆ రెండింటిలో మధ్యన ఉండాలని అడిగాడు ఇండైరెక్ట్గా. ఇలా చేస్తాం మనం. క్లియర్? అర్థమవుతుందండి. నెక్స్ట్ దీనిలోనే మరో ప్రాబ్లం చూడండి. 1/3 అండ్ 4/5. 1/3 అండ్ 4/5 మధ్య అంటే 1/3కి మరియు 4/5కి మధ్య 3 భిన్నాలు ఉండాలి. 3 భిన్నాలు ఉండాలి. అయితే అవి ఏవి? 1/3కి 4/5కి మధ్యలో 5 భిన్నాలు ఉండాలంట. 3 భిన్నాలు ఉండాలంట. 3 ఏంటంటే కావాలి వీటికి. అంటే 1/3 4/5. క్లియర్? ఇక్కడ ఒక భిన్నం రావాలి, ఇక్కడ ఒక భిన్నం రావాలి, ఇక్కడ ఒక రావాలి. ఈ 3 రావాలి అడిగి. ఏంటని అడుగుతుంది. ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇది కలిపితే ఈ మధ్యలో ఉన్నది వస్తుంది. అది అని అర్థం. అవునా కాదా? ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. 1+4 ఎంత? 5. 3+5 8. క్లియర్? 5/8 వచ్చింది. ఆ రెండింటికి మధ్యలో ఉన్నది 5/8. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఉన్నది 1+5 6, 3+8 11. నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో 5+4 9, 8+5 13. క్లియర్? ఇదే ఆన్సర్. అర్థమైందండి. 1/3కి మరియు 4/5కి ఎన్ని భిన్నాలున్నా వాటి మధ్య ఎన్ని భిన్నాలు ఉన్నాయని అడిగినా సేమ్ ప్రాబ్లం ఇలా చేస్తే సరిపోతుంది మనకి. క్లియర్? 1/3కి 4/5 ఫస్ట్గా మధ్యలో ఉన్నది కడతాం. తర్వాత ఈ రెండింటికి మధ్యలో ఉన్నది కట్టాం, ఈ రెండింటికి మధ్యలో ఉన్నది కట్టాం. 3 భిన్నాలు కావాలి, 3 భిన్నాలు వచ్చేసాయి. ఇది మోడల్ నెంబర్ 8లో ఇలా ఉండడం జరుగుతాయి. నెక్స్ట్ మోడల్ నెంబర్ 9. మోడల్ నెంబర్ 9. మోడల్ నెంబర్ 9 ఎలా ఉంటాయంటే చూడండి, 1 - 1/2,
1 మైనస్ 1/2 ఇంటూ 1 మైనస్ 1/3 ఇంటూ 1 మైనస్ 1/4 ఇంటూ సో ఆన్ 1 మైనస్ 1/n 1 మైనస్ 1/n విలువ ఎంత అన్నాడండి. 1 మైనస్ 1/2 ఇంటూ 1 మైనస్ 1/3 ఇంటూ 1 మైనస్ 1/4 ఇంటూ సో ఆన్ 1 మైనస్ 1/n దీని విలువ ఎంత అని అడిగాడండి. ఏం లేదు చూడండి, ఫస్ట్ ఏం చేస్తాం, ఈ భిన్నం తీసుకున్నాం, దీన్ని తీసుకున్నాం అంటే ఏం చేయాలి, 1 మైనస్ 1/2 ఏం లేదంటే 1 వేసుకోవచ్చు. ఎల్సిఎం కట్టామనుకోండి 2 మైనస్ 1 అంటే 1/2 వచ్చింది. దీని వాల్యూ ఎంత వచ్చింది, 1/2. తర్వాత 3 మైనస్ 1 అంటే 2/3 ఎలా వస్తుంది చూడండి. నెక్స్ట్ ఇది తీసుకోమనుకోండి 1 మైనస్ 1/3 ఏం లేదు కంటే 1 ఎల్సిఎం కట్టామనుకోండి 3 1 3 మైనస్ 1 అంటే 2/3 ఏమొస్తుంది చూడండి. ఇలా మనం చూసుకునేటప్పుడు ఇక్కడ 1/2 వచ్చింది, 2/3 వస్తుంది, 3/4 ఇలా వస్తూ ఉంటుంది. ఇది అర్థమైంది కదా, ఇలా వస్తూ ఉంటుంది. అయితే 1/2 ఇంటూ 2/3 ఇంటూ 3/4 ఇంటూ 4/5 ఇంటూ ఇలా వస్తూ ఉంటే ఏమవుతుంది ఇక్కడ చూడండి. ఇక్కడ 1 మైనస్ 1/n ఇక్కడ n వస్తుంది, క్లియర్. n మైనస్ 1 1/n ఏమవుతుంది, ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది చూడండి. ఇలాగా n మైనస్ 1 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అక్కడ ఏం మిగిలింది, 1 మిగిలింది, ఇక్కడ ఏం మిగిలింది 1/n. దీని ఆన్సర్ ఎంత అవుతుంది, 1/n అవుతుంది. 1 మైనస్ 1/2 ఇంటూ 1 మైనస్ 1/3 ఇంటూ అలా చేస్తే మనకి సేమ్ ఆ విధంగా రావడం జరుగుతాయి, ఆ విధంగా వస్తాయి. అది చూడండి. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం, అందులో ఇది సూత్రం ఫార్ములా బేస్డ్ ఇలా ఉంటాయి, కాబట్టి ఇప్పుడు దీంట్లో సెకండ్ ఇంకో ప్రాబ్లం చూసినట్లయితే మీకు అర్థమైపోద్ది. చూడండి. ఇప్పుడు 1 మైనస్ 1/2 ఇంటూ 1 మైనస్ 1/3 ఇంటూ 1 మైనస్ 1/4 ఇంటూ సో ఆన్ 1 మైనస్ 1/17 విలువ ఎంత అన్నాడండి. విలువ ఎంత చూడండి. ఇప్పుడు సేమ్ అగైన్ 1/2 ఇంటూ 2/3 ఇంటూ 3/4 ఇంటూ 4/5 ఇంటూ ఇలా వచ్చిన కొద్ది ఏమవుతుంది అక్కడ చూడండి. ఇక్కడ చూడండి 17 ఒకటి తీసి 16 అంటే 16/17 క్లియర్. క్యాన్సిల్ ఇలా క్యాన్సిల్ అవుతుంది అంటే 1/17 దీని ఆన్సర్. అర్థమైందండి. 1 మైనస్ 1/2 ఇంటూ 1 మైనస్ 1/3 ఇంటూ 1 మైనస్ 1/4 ఇలా ఇచ్చేటప్పుడు ఈ చివరి పదంలో ఎల్సిఎం కట్టామనుకోండి 1 మైనస్ 1/17 కదా, 17 మైనస్ 1 అంటే 16/17 అదే వేసాను నేను ఇక్కడ. అర్థమవుతుంది మీకు, క్లియర్. అప్పుడు మొత్తం క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 1 మిగిలింది, ఇక్కడ 17 మిగిలింది అంటే 1/17 ఆన్సర్. 1/17. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం చూడండి. ఇందులోనే ఇంకో ప్రాబ్లం ఏ విధంగా రావచ్చో. ఇప్పుడు మైనస్ అన్నాడా, ప్లస్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు, 1 ప్లస్ 1/2 ఇంటూ 1 ప్లస్ 1/3 ఇంటూ 1 ప్లస్ 1/4 ఇంటూ సో ఆన్ 1 ప్లస్ 1/n ఇలా ఇచ్చాడండి. ఇప్పుడేంటి 2 ప్లస్ 1 అంటే 3/2, 3 ప్లస్ 1 4/3, 5/4 ఇలా వచ్చి ఏం చేస్తుంది n ప్లస్ 1/n. ఇప్పుడు ఈ భిన్నాల క్లాస్ ప్రశ్న అవుతుంది, ఇలా అవుతున్నాయి అంటే పైనవి డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు క్రాస్ క్యాన్సిల్ అయిపోతూ ఉన్నాయి అంటే n ప్లస్ 1 మిగిలింది ఇక్కడ /2. ఇదే ఫార్ములా, n ప్లస్ 1/2. ఇందాక ఏమొచ్చింది మనకి 1/n వచ్చింది. దీనికి తేడా ఇదే, ప్లస్ మైనస్. ఇప్పుడు అందులో ఒక లెక్క చూసినట్లయితే మీకు అర్థమైపోద్ది.
1 + 1/2 ఇంటూ 1 + 1/3 ఇంటూ 1 + 1/4 ఇంటూ సో ఆన్ 1 + 1/19. చూడండి ఇప్పుడు 2 + 1 అంటే 3 చేసాం ఆల్రెడీ. 4/3 5/4 ఎలా వస్తుంది? 19 + 1 20/19. చూడండి క్యాన్సిల్ అవుతూ ఉన్నాయి, ఇలా క్యాన్సిల్ అయిపోయినాయి. ఇక్కడ 20 మిగిలింది, ఇక్కడ 2 మిగిలింది. 20/2 అంటే 10. దీని ఆన్సర్ 10. ఇలా చేయాలి మనం. దీని ఆన్సర్ 10. సో ఈ విధంగా వచ్చింది మనకి. క్యాన్సిల్ అవుతుంది, క్యాన్సిలేషన్ చేయాలి. క్లియర్? లవంలో ఉన్నదానికి ఆరంలో ఉన్నదానికి క్యాన్సిల్ చేయాలి. ఆరంలో ఉన్నదానికి ఆరంలో ఉన్నదానికి క్యాన్సిల్ చేయకూడదు. క్లియర్? లవంలో ఉన్నదానికి ఆరంలో ఉన్నదానికి క్యాన్సిల్ చేయాలి, లేదా లవంలో ఉన్నదానికి ఆరంలో ఉన్నదానికి క్యాన్సిల్ చేయాలి. రెండు ఒకేలాంటివి. హారంలో ఉన్నది క్యాన్సిల్ అవ్వదు, లవంలో ఉన్నది క్యాన్సిల్ అవ్వదు. అది గుర్తుంచుకోండి. నాన్ మ్యాథ్స్లో ఎక్కువగా ఇలా ఎందుకు కొడుతున్నారు, పై కొట్టవచ్చు కదా అనుకోవచ్చు. అలా అవ్వదు. క్లియర్? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇందులోనే 1/5 ఇంటూ 6 ప్లస్ 1/6 ఇంటూ 7 ప్లస్ 1/7 ఇంటూ 8 ప్లస్ సో ఆన్ శ్రేణిలో మొదటి 20 పదాల మొత్తం శ్రేణిలో మొత్తం 20 పదాల మొత్తం. చూడండి, ఈ 1/5 ఇంటూ 6 దీని ఆన్సర్ ఎంత అవుతుంది? 1/30 అవుతుంది. క్లియర్? ఇలా రాసేటప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే 1/5 మైనస్ 1/6 అని రాసామనుకోండి. దీన్ని ఇలా రాసేటప్పుడు 5కి 6కి ఎల్సిఎం 30. 5 6 6 1 6 మైనస్ 6 5 5 1 5. 6 మైనస్ 5 అంటే 1/30. అంటే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు మనం? 1/5 మైనస్ 1/6 కింద రాసుకోవచ్చు. దీని ఆన్సరు సేమ్ వస్తుందా లేదా? 1/5 మైనస్ 1/6 కింద రాసుకోవచ్చు. క్లియర్? అర్థమైందండి? నేను దీన్ని ఏం చేస్తానంటే ఇప్పుడు 1/5 మైనస్ 1/6 ప్లస్ 1/6 మైనస్ 1/7 ప్లస్ 1/7 మైనస్ 1/8. క్లియర్? ఇలా రాసేటప్పుడు మొదటి 20 పదాలు అన్నాడు. ఇది మొదటి పదం వచ్చింది ఇక్కడ. తర్వాత చివరి పదము అంటే 5 దగ్గర వచ్చింది ఇక్కడ. అంటే ఇప్పుడు ఏం రావాలి? 1/24 ప్లస్ 1/25. ఇది మైనస్ అవుతుంది. క్లియర్? అర్థమవుతుంది కదా? ప్లస్ 1/6కి మైనస్ 1/6కి మైనస్ 1/7కి ప్లస్ 1/7 మైనస్ 1/8కి ఇలా క్యాన్సిల్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏం మిగిలింది మనకి? 1/5 ప్లస్ 1/25 మిగిలాయి. 20 పదాలు అన్నాడండి. ఇది మొదటి పదం అండి, 5 దగ్గర స్టార్ట్ అయింది. ప్లస్ 20 అండి, 25 అండి. అందుకే 25 పదం. మొత్తం 20 పదాలు కాబట్టి 25 వచ్చింది ఇక్కడ. ఎల్సిఎం 25. 5 5 ప్లస్ 25 1 6/25. ఇలా విడిచిపెట్టేసినా పర్వాలేదు. ఇది ఆప్షన్ లేదనుకోండి, ఏం చేయాలి అప్పుడు? మనకు తెలుసు కదా, 6 కదా ఇది, 0.0. చూడండి ఇప్పుడు 25 రెళ్ళ 50 10 0 24 0.24 అని రాసుకొని ఉంచవచ్చు. అంటే 6/25 6/25 కదా, రాంగ్ ఇక్కడ ఒకసారి. ఇది ప్లస్ కదా, ఇది మైనస్ అవుతుంది. చివరి పదంలో ఇది మైనస్, ఇది ప్లస్, క్యాన్సిల్ అయిపోయింది. అంటే 1/5 మైనస్ 1/25. 25 5 5 5 1 4/25. ఇలా ఉంచవచ్చు మనం దీన్ని. లేదా
25 1 జా 25, 15 0, 25 6 జా 150. అంటే 4/25 లేదా 0.16 ఆన్సరు. 4/25 లేదా 0.16 ఈ రెండింటిలో ఏ ఆప్షన్ ఉంటే అది పెడతాం మనం. ఇలా చేయాలి దాన్ని. ఇంకో ప్రాబ్లం ఉంటుంది దాంట్లో, అది ఒకసారి చూద్దాం మనం. దీంట్లోనే మోడల్ నెంబర్ 9లోనే మరో ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. చూడండి, 1/2 × 3 ప్లస్ 1/3 × 4 ప్లస్ 1/4 × 5 ప్లస్ సో ఆన్ ప్లస్ 1/9 × 10 విలువ ఎంత? దీని విలువ అడిగాడండి. ఇప్పుడు ఎలా రాయాలి దీన్ని? 1/2 మైనస్ 1/3 ఇలా రాయొచ్చు. దీన్ని ఇలా రాశాను నేను. ఎందుకంటే 2 3 6, 3 2 6, 1. క్లియర్? అర్థమవుతుందండి ఏ విధంగా రాసింది దాన్ని? నెక్స్ట్ 1/3 మైనస్ 1/4 ప్లస్ 1/4 మైనస్ 1/5 ఇలా వస్తుంది. 1/9 మైనస్ 1/10 ఈ విధంగా వచ్చింది. చూడండి, మైనస్ 1/3కి ప్లస్ 1/3కి, మైనస్ 1/4కి ప్లస్ 1/4కి, మైనస్ 1/5కి ఎలా క్యాన్సిల్ అవుతుంది. ఏం మిగిలింది ఇప్పుడు? 1/2 మైనస్ 1/10. 2కి 10కి ఎల్సిఎం 10. 2 5 జా 10 1 జా 4/10. దీన్ని ఎలా రాయచ్చు? 2/5. 2/5 ఇలా ఉంచేసినా పర్వాలేదు, ఇదేనా ఆన్సరే. లేదు ఆప్షన్లో అది లేదనుకోండి, ఏం చేయాలి అప్పుడు తెలుసు కదా? 20 అంటే 0.4 అయినా అవుద్ది. 2/5 లేదా 0.4 ఏదైనా ఆన్సర్ అవ్వచ్చు. అప్పుడు ఆప్షన్ ప్రకారం మనం పోవాలి దాన్ని. ఇది మోడల్ నెంబర్ 9కి సంబంధించి ఈ విధంగా ఉండడం జరుగుతుంది. మోడల్ నెంబర్ 9 వరకు అర్థమైందండి. ఇప్పుడు మోడల్ నెంబర్ 10 చూద్దాం. అర్థమవుతుందండి? మోడల్ నెంబర్ 10లో ఈ క్రింది వాటిని P/Q రూపంలో సూక్ష్మీకరించండి. మోడల్ నెంబర్ 10లో ఎలా ఉంటాయంటే 0.15 బార్, 0.15 బార్. దీన్ని ఏ విధంగా రాస్తామంటే, పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయో చూసుకోవాలి. పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయంటే, ఇప్పుడు 15 ఉంది కాబట్టి 15 బై పాయింట్ తర్వాత 2 స్థానాలు, 2 స్థానాల మీద కూడా బార్ ఉంది కాబట్టి 2 9లు. ఎన్ని స్థానాల మీద బార్ ఉంటే అన్ని 9లు, ఎన్ని స్థానాల మీద బార్ ఉంటే అన్ని 9లు. అలా కాకుండా ఎన్ని స్థానాలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కంటిన్యూషన్లో రావడం జరుగుతుంది. చూద్దాం. ఇప్పుడు దీని సింప్లిఫికేషన్ ఎంత? 3తో డివిజిబుల్ అవుతుంది. 3 5 జా 3 3 జా 3 3 జా ఓకే 5/33. దీని ఆన్సర్ 5/33. 0.15 బార్ యొక్క విలువ 5/33. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. 0.121 ఓన్లీ 1 మీద మాత్రమే బార్ ఉంది. ఇక్కడ గమనించండి, 0.121 ఓన్లీ 21 మీద మాత్రమే బార్ ఉంది. అంటే ఇప్పుడు ఏంటి, మొత్తం వాల్యూ ఎంత? 121 మైనస్ దేని మీద బార్ లేదు తీసేయాలి, -1 బై ఎన్నిటి మీద బార్ ఉంది? 2 స్థానాల మీద బార్ ఉంది కాబట్టి 2 9లు. పాయింట్ తర్వాత ఇంక దేని మీద బార్ లేదు, ఒకదాని మీద లేదు, అప్పుడు 0 వేసుకోవాలి. పాయింట్ తర్వాత బార్ లేకపోతే ఎన్ని స్థానాలు ఉంటే అన్ని 0లు, లేదా పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు బార్ ఉంటే అన్ని 9లు. దీని అర్థం అది. 2 స్థానం మీద ఉన్న 2 9లు, ఒక స్థానం మీద లేదు కాబట్టి 0. అంటే 120/990. ఇప్పుడు అగైన్ 3తో అవుతుంది. 3 4 జా 333 జా 4/33. చూడండి, ఇప్పుడు ఇంకోటి 1.25 బార్. పాయింట్ తర్వాత 2 స్థానాల మీద బార్. అంటే ఇప్పుడు ఎలా రాదు దీన్ని? 125 మైనస్ 1 బై పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయి? 2 స్థానాలు. 2 స్థానాల మీద బార్ ఉంది కాబట్టి 99. మరి ఇంకేం వేయవసరంలే.
ఎక్కడున్నప్పుడే చూసుకోవాలి, పాయింట్ తర్వాత దాన్ని చూసుకోవాలి. 0 వేయకూడదా, 9 వేయాలా, అదే అక్కడే డిసైడ్ అవుతుంది పాయింట్ తర్వాత. క్లియర్? మరి ఇంకేం సంబంధం లేదు. 124/99 ఇంకేమి డివిజిబుల్ అవుతున్నాయి ఇవి. 124/99 దేంతో డివిజిబుల్ అవ్వదు, అది విడిచిపెట్టేయండి అంతే. నెక్స్ట్ 4. చూడండి 4.12 2 మీద మాత్రమే బార్, ఇక్కడ 2 మీద మాత్రం బార్ ఇక్కడ చూసుకోండి. ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని 412 మైనస్ 41 ఈ 2 స్థానాలు తీయాలి, బార్ లేని తీసేయాలి. క్లియర్? ఒక స్థానం మీద బార్ ఉంది కాబట్టి 9, పాయింట్ తర్వాత 2 స్థానాలు ఉన్నప్పటికీ ఒకదాని మీద బార్ ఉంది, ఒకదాని మీద లేదు కాబట్టి లేనప్పుడు 0 వేసుకుంటాం. దీనికి సంబంధించి 0 వేసుకున్నాం. క్లియర్? ఇప్పుడు చూడండి 2లో 1 తీస్తే 1, నెక్స్ట్ 11లో 4 తీస్తే 7, నెక్స్ట్ 3, 371/90 ఏమైనా అవుతున్నాయా? 11, 12, 10, 8 అవ్వట్లే. ఇదే ఆన్సర్, అలా ఉంచవచ్చు. ఏం తెగట్లే కాబట్టి దీని ఆన్సర్ అలా ఉంది. పాయింట్ తర్వాత అర్థమైంది. చూడండి పాయింట్ తర్వాత 2 స్థానాల మీద బార్ ఉంటే 2 9లు, పాయింట్ తర్వాత 3 స్థానాలు ఉన్నప్పటికీ 2 స్థానాల మీద బార్ ఉంది కాబట్టి 2 9లు, ఒక దాని మీద లేదు కాబట్టి 0. పాయింట్ తర్వాత 2 స్థానాల మీద బార్ ఉంది కాబట్టి 2 9లు, పాయింట్ తర్వాత 2 స్థానాలు ఉన్నప్పటికీ ఒక స్థానం మీద బార్ ఉంది కాబట్టి 1 9, అలాగే ఒక దాని మీద లేదు కాబట్టి 0. క్లియర్? ఇది అర్థమైందా? రైట్. ఇందులో మోడల్ నెంబర్ 10కి సంబంధించి ఈ విధంగా రావడం జరుగుతూ ఉంటుంది. ఇందులో ఇంకో ప్రాబ్లం చూద్దాం. 2.136 36 మీద బార్ ఉంది. 2.136 ఇప్పుడు ఏ విధంగా రాయొచ్చు మనం? 21 అంటే 2336 మైనస్ ఈ మొత్తం తీసేయాలి, బార్ లేనిది. 21 ఎన్ని స్థానాల మీద బార్ ఉంది? 2 స్థానాల మీద ఉంది. పాయింట్ తర్వాత 3 స్థానాలు ఉన్నప్పటికీ రెండింటి మీద ఉంది, 2 9లు వేస్తాం, మరో దాని మీద 0 వేసుకోవచ్చు మనం. ఇప్పుడు తీయండి. 6 నుంచి 1 తీస్తే 5, 3 నుంచి 2 తీస్తే 1, 2 1 9 0. దేంతో డివిజన్? 6 7 9 9తో అవుతుంది చూడండి. 9తో అవుతుంది చూడండి. 9 రెళ్ళ 18, రిమైనింగ్ 3 ఉంది 1, 9 3ల 27, 4 వచ్చింది, 4 45 అంటే 9 5 45, 9 1 9, 9 1 9 110. ఇప్పుడు 5తో డివిజిబుల్ అవుతుంది మళ్ళీ. చూడండి 5 4 జార్ 20, రిమైనింగ్ 3 ఉంది 5 ఉంది. 5 7 జార్ 5 2 జార్ 10, రిమైనింగ్ 1 ఉంది 0. 5 2 జార్ 47 22. ఏమి దేంతో డివిజిబుల్ అవ్వట్లే, అలా విడిచిపెట్టేయండి. ఇదే ఆన్సర్. క్లియర్? అర్థమవుతుందండి? ఇలా చేయాలి మనం. ఇది మోడల్ నెంబర్ 10కి సంబంధించి ఇలా వస్తాయి. ఇప్పుడు మోడల్ నెంబర్ 11. మోడల్ నెంబర్ 11 చాలా సింపుల్గా ఉంటాయి. మోడల్ నెంబర్ 11లో ఎలా వస్తాయంటే 0.2 బార్ ప్లస్ 0.3 బార్ ప్లస్ 0.32 బార్, 32 మీద బార్ విలువ ఎంత అన్నాడండి. 0.2 బార్ ప్లస్ 0.3 బార్ ప్లస్ 0.32 బార్ విలువ ఎంత? ఏం చేయాలి అప్పుడు మనం? 2 మెథడ్స్లో చేయాలి. ఫస్ట్ మెథడ్ చెప్తాను నేను. 0.2 అంటే బార్ అంటే ఏంటి? ఎన్నిసార్లు రిపీట్ అవ్వచ్చు. మన సింప్లిఫికేషన్ కోసం 4 స్థానాల వరకు వేసుకున్నాం. నెక్స్ట్ 0.3 బార్ అన్నాడు. నెక్స్ట్ 0.32 బార్ అన్నాడు. 32 ఇలా వస్తుంది. ఏమొస్తుంది ఇప్పుడు? 8. Incoming voice call from Tavatama Study Hall Rajam. 7 8 7 8 0. అంటే ఏం చూడండి 0.87 0.87 0.87 ఇలా రిపీట్ అవుతుంది. అంటే దీని ఆన్సర్ ఎంత అవుతుంది? 0.87 బార్. ఇదే ఆన్సర్. ఇది మెథడ్ 1. ఎలా చేయాలి అర్థమైందండి? నేను సింప్లిఫికేషన్ కోసం బార్ అంటే ఏంటి? రిపీట్ అవుతూ ఉంటుంది, అలా వెళ్తూనే ఉంటుంది, ఆగదు. కాబట్టి నేను 4 స్థానాలు తీసుకున్నాను. 0.2 అంటే
0.2 బార్ని ఏం చేసాం 2 ఓన్లీ 4 స్థానాల వరకు తీసుకున్నాం సింప్లిఫికేషన్ కోసం. 4 స్థానాలు. 0.3ని 3 వేసుకున్నాం. 0.32ని 32 ఎలా వేసుకోవడం జరిగింది. జస్ట్ మొత్తం సింప్లిఫికేషన్ చేస్తే 0.87 ఇలాగే వస్తుంది. అంటే 0.87 బార్. ఇది అర్థమైందండి. ఇది మెథడ్ 1. ఇప్పుడు మెథడ్ 2లో చేద్దాం. 0.2 బార్ ఉంది అంటే ఎలా రాయొచ్చు 2/9 రాయొచ్చా. నెక్స్ట్ 3 బార్ ఉంది 3/9 రాయొచ్చు కదా. నెక్స్ట్ 32 ఉంది 32/99 అని రాయొచ్చు. ఎందుకంటే పాయింట్ తర్వాత 2 స్థానాలు ఉన్నాయి. 2 9 వేసుకున్నాం. ఓకేనండి. ఇప్పుడు ఎల్సిఎం కట్టండి. 99 క్లియర్. 9 11 99 11 2 22 ప్లస్ 9 11 99 11 3 33 ప్లస్ 99 1 99 ఒక 32 32 ఇదే. చూడండి ఇప్పుడు 57 చూడండి 55 ప్లస్ 37 87/99. ఏం చేయొచ్చు దీన్ని 87/99ని 0.87 బార్ అని రాసుకోవచ్చు. ఆడిచ్చింది అదే. ఇదంతా చేస్తే పెద్ద అవుద్ది. మనం ఇలా చేసుకుంటే సింపుల్ అవుద్ది. 2 మెథడ్స్లో అలా చేయిస్తాం మనం. ఇది మోడల్ నెంబర్ 11లో ఇలా రావడం జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మోడల్ నెంబర్ 11లో మరో ప్రాబ్లం చూసినట్లయితే మీకు అర్థమైపోద్ది. మోడల్ నెంబర్ 11లో మరో ప్రాబ్లం చేస్తాను. ఇంకో ప్రాబ్లం అనేది మీకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఆన్సర్ ఏదనేది. ఇందులో మోడల్ నెంబర్ 11లో మరో ప్రాబ్లం 0.3467 ఓన్లీ 67 మీద మాత్రమే బారు ప్లస్ 0.13 దీని విలువ ఎంతని అడిగాడండి. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా 0.3467 బార్ తర్వాత 4 డిజిట్స్ చూసుకోవాలి మనం 67. నెక్స్ట్ 0.1313 చూడండి 7 3 10 1 8 7 3 10 1 8 4 3 7 3 1 4 ఏమొచ్చింది ఇప్పుడు మనకి 0.4780 మీద మాత్రమే బారు. ఇది ఆన్సర్. 0.4780 మీద మాత్రమే బార్ ఉంటుంది. 0.4780 మీద మాత్రమే బార్ ఉంటుంది. ఇది గమనించుకోవాలి. ఇది ఈ విధంగా చేస్తే మనకి ప్రాబ్లమ్స్ అనేవి చాలా సింపుల్గా రావడం జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఈ ప్రాబ్లం మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. 0.63 బార్ ప్లస్ 0.37 బార్ ప్లస్ 0.80 బార్. దీని విలువ ఎంత? దీని విలువ ఎంతో మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీ మోడల్ నెంబరు 11కి సంబంధించి ఈ విధంగా ఉండడం జరుగుతాయి. 0.67 బార్ 0.37 బార్ 0.80 బార్. దీని విలువ కావాలి మనకి. కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇప్పుడు మోడల్ నెంబర్ 12 మోడల్ నెంబర్ 12లో ఎలా ఉంటాయంటే 2.75 ఓన్లీ 2 మీద బార్ ఎక్కడ చూడండి. బార్ అనేది తీసి ముందుకు వచ్చింది ప్లస్ 3.78 బార్ ఓన్లీ 3 మీద బారు. దీని విలువ ఎంత అని అడిగాడండి. చూడండి 2.75 బారు 2 మీద బారు 3.78 3 మీద బారు. ఇప్పుడు దీని వాల్యూ కావాలి. సేమ్ నార్మల్గా కట్టేస్తాం. 2.75 3.78 యాడ్ చేసేయండి. 8 + 5 13 1 14 + 1 15 1 వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు తెలుసు ఈ రెండు కలపండి. 5 నుంచి ఆల్రెడీ ఇక్కడ 1 వచ్చింది తీసేయండి 4. క్లియర్. దీని ఆన్సర్ ఏంటి 4.53 ఆన్సర్. అర్థమైందండి. మరొకసారి చూడండి 2.75 2 మీద బారు ప్లస్
3.78 బారు, 3 మీద బార్ ఉంది. ఓకేనండి. ఇప్పుడు కలపండి. 13 + 1 15.1 ఇక్కడ ఉంది. ఈ రెండు కలిపండి 5 అవుతుంది. ఇందులో నుంచి 1 తీసేయండి. 4 అంటే 4/53, 4/53 ఇది ఆన్సర్. క్లియర్. ఈ ప్రాబ్లంకి సంబంధించి ఈ మోడల్లో ఇలా చేయాలి. ఇంకో ప్రాబ్లం మీరు చేస్తే మీకు అర్థమైపోతుంది. అర్థమైందండి. ఇంకో ప్రాబ్లం చూడండి. ఇందులో 1.2 బార్ అంటే 1 మీద బార్ ఉంది ప్లస్ 3.6 బార్ విలువ ఎంత? సింపుల్. 1.2 3.6 8 4 అంటే 4/.8 ఆన్సర్ ఇది. 4/.8 ఆన్సర్ ఇది. ఇది మోడల్ నెంబరు 12కి సంబంధించి ఈ విధంగా ఉండడం జరుగుతాయి. ఈ విధంగా మనకి ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంటాయి. క్లియర్. ఇది మోడల్ నెంబర్ 12 కంప్లీట్ అయింది. ఇంకా రిమైనింగ్ మోడల్స్ నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.